హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఈరోజు జ్యేష్ఠ అమావాస్య కదండి. సో అందుకని నేను చేసుకున్న పూజ, అలానే నరదృష్టి కోసం నేను చేసిన పరిహారాలు, అలాగే ఇంట్లో వాళ్ళకి దిష్టి ఎలా తీయాలి అని కూడా ఈ వీడియోలో చూపిస్తా అండి. అయితే నేనైతే అమావాస్య రోజు నరదృష్టి ఉందా లేదా అనేది, నమ్ముతానా లేదా అనేది పక్కన పెడితే, సో ఇలా తీసుకుంటే మంచిది. ఒక పాజిటివ్ వైబ్స్, నేనంతా నమ్మేది ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఉంటే మంచిది అని నమ్ముతాను. సో మిగతాదంతా ఉందా లేదా అని పక్కన పెడితే, సో దానికోసం నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. సో ముందుగా అయితే నేనైతే ఈరోజు జ్యేష్ఠ అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేస్తాం కదండి. సో అలాగే ఈరోజు కూడా యాజ్ యూజువల్గా నార్మల్గా నిత్య దీపారాధన ఎలా చేసుకుంటానో అలానే చేసుకొని తులసి దళాలతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నానండి. ఇంకా అంతకుమించి వేరే ఎక్స్ట్రా పూజ అని నేనైతే ఏం చేసుకోలేదు, చూస్తున్నారు కదా. సో ఇలా పూజ అంతా అయిపోయాక మనకి అమావాస్య అనేది మనకి నిన్న తగిలిందండి. సో నిన్న 4:30కి తగిలింది, ఈరోజు 4:30 వరకు ఉంటుంది. సో మనకి ఈ దిష్టి పరిహారాలు అనేవి మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం. సో ఇవనేవి ఏంటంటే మనం చీకటి పడ్డాకే చేస్తాం. సో అందుకని అమావాస్య రోజు చేస్తే పిల్లలకి కొంచెం అల్లరి పెట్టిన, చిన్నపిల్లలైతే కొంచెం చిరాకు పెట్టిన, ఇంకా కొంచెం పెద్ద పిల్లల మాట వినకపోయినా, సో మనం అమావాస్య రోజు ఇలా దిష్టి తీస్తే ఏవైనా చిరాకులున్నా పోతాయి అని మన పెద్దవాళ్ళు అప్పటి నుంచి కూడా మనకి అలవాటు ఉంది కదా. సో నేనైతే అమావాస్య రోజు, మిగతా రోజులు కాదు కానీ అమావాస్య రోజు మ్యాక్సిమం నాకు వీలు దొరికితే నేనైతే మ్యాక్సిమం ఇలా దిష్టి అయితే తీస్తానండి శమంతికి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఈ దేంతో తీయాలి, ఎలా తీయాలి ఇప్పుడు నేను చూపిస్తా అండి. సో చూస్తున్నారు కదా, నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా అండి. అందరు ఇదే చేయాలని కాదు, ఇందులో ఏది మీకు ఇష్టమైతే అది ఫాలో అవ్వండి. ముందుగా కొబ్బరికాయ తీసుకోవాలండి. కొబ్బరికాయ అనేది ఏంటంటే మామూలుగా మనం పైన తీసేస్తాం కదా, ఆ పీచు తీసేయకుండా మొత్తం, అంటే పూర్ణం అంటారు మనం. సో మొత్తం దాంతో ఉండే కొబ్బరికాయలు దొరుకుతాయండి, అవి తీయకుండా అలాంటి కొబ్బరికాయలతో దిష్టి అనేది తీయాలి. ఇప్పుడు నార్మల్గా మనం పూజలో కూడా కలశం మీద పెట్టేటప్పుడు కూడా అలాంటిది పరిపూర్ణంగా ఉండేది, అంటే పీచు తీయకుండా ఉండేదే మనం వాడతాం. అలాగే దిష్టి తీయడానికి కూడా ఏంటంటే మొత్తం అది తీయకుండా, పైన పీచు తీయకుండా ఉండేటువంటి కొబ్బరికాయ తీసుకొని, అన్ని రోజులు కాకపోయినా ఏదైనా అమావాస్య అండి, జ్యేష్ఠ అమావాస్య అనే కాదు, ఏదైనా అమావాస్య రోజు, ఇంకా అమావాస్య ఆదివారం పడిందంటే ఇంకా మంచిదండి. సో ఆ రోజున ఏం చేయాలంటే ఇలా కొబ్బరికాయ తీసుకొని పిల్లలకి క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, అంటే సవిదిశ అపసవిదిశ అంటారు కదా, అలా దిష్టి తీసి కొబ్బరికాయని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇంకా పారుతున్న నీటిలో వేస్తే చాలా మంచిదండి. సో పిల్లలు ఏమైనా చిరాకులు పెట్టినా, ఇంకా చిన్నపిల్లలు అయితే మనం బయటికి తీసుకెళ్తే నలుగురు ఎత్తుకుంటారు, అందరు ఎత్తుకున్నా మనకేంటి పిల్లలు ఇంటికి రాగానే చిరాకు చేస్తారు. అలాంటి వాళ్ళకి కూడా ఇలా దిష్టి తీస్తే బాగుంటుందండి. అలాగే ఇంకా పెద్ద పిల్లలు అయితే మాట వినరు, మనం చెప్పిన మాట వినకుండా చిరాకు పెడుతుంటారు కదా, అలాంటప్పుడు సో ఇలా తీసినా కూడా మాట వింటారనమాట. సో ఇలా అయితే కొబ్బరికాయతో దిష్టి తీయాలి. నెక్స్ట్ మనందరికీ తెలిసిందే ఏంటంటే ఉప్పు, అలాగే ఎండుమిరపకాయ, ఈ రెండింటితో కూడా సేమ్ అలానే అండి 3 సార్లు సవిదిశ అపసవిదిశలో తీయాలి. తర్వాత అమావాస్యలో చేయవలసింది ఎర్రని టమాటా ఉంటుంది కదండి, టమాటాని ఎర్రగా ఉన్నది తీసుకోవాలి. అలాగే ఒక ఎగ్ కూడా తీసుకొని సేమ్ అలానే చేయాలి. తర్వాత నిమ్మకాయ. సో ఇవన్నీ మనకి తెలిసినవే కాబట్టి సో ఇలా చేస్తూ, అయితే ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరికి దిష్టి తీసేటప్పుడు ఇంకొకరిని వేరే రూమ్లో ఉంచండి. సో వీళ్ళు అయిపోయాక మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళని తీయండి, అంతేగాని ఇద్దరిని పక్కన పెట్టి ఒకేసారి దిష్టి తీయకూడదండి. ఇలా తీసి వీటినన్నింటినీ కూడా, అంటే ఏదో ఒకరితో తీస్తే సరిపోతుందండి, మీ దగ్గర ఉంటే అన్నిటితో కూడా తీయండి. సో ఇలా తీసి వాటిని ఎవ్వరూ తొక్కని ప్లేస్లో వేసేయాలి, లేదంటే పారే నీటిలో వేస్తే ఇంకా మంచిదండి. ఇలా చేసి చూడండి. సో చెప్పాను కదా, దృష్టి అనేది ఉందా లేదా అది మీ నమ్మకం అండి. ఒకసారి చేసి చూడండి, మనలో అయినా ఇంట్లో అయినా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. సో చిరాకు అనేది ఉండదన్నమాట. నేనైతే పాజిటివ్ వైబ్స్ నమ్ముతా అండి. పాజిటివ్ వైబ్స్ అంటే ఏం లేదండి, ఇంట్లో చిరాకు లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండడం అనమాట. సో అదొకసారి ట్రై చేసి చూడండి. తర్వాత నేను చేసేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంటికి మనం అందరం కూడా పుల్లగుమ్మడికాయని దిష్టి కోసం అని పెడుతూ ఉంటాం. అయితే అది అమావాస్య రోజు పెట్టుకుంటే చాలా మంచిదండి. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ పుల్లగుమ్మడికాయ కూడా, సో నేనైతే మాకు ముందు ఉండేది, నేను ప్రతి అమావాస్యకి మార్చనండి. సో ముందుది కానీ పాడైపోతే కంపల్సరీ మార్చాలన్నమాట.
సో లాస్ట్ టైం అయితే మాది పాడైపోయింది. సో తీసాను, మళ్ళీ అమావాస్య కోసం వెయిట్ చేశాను. సో ఈరోజు ఇలా నేను మార్నింగ్ లేచి తొందరగా లేచి సూర్యోదయానికి ముందే పెట్టుకోవాలి కదండి. సో స్నానం చేసి ఇలా మొత్తం దానికి రెడీ చేసుకుని, అయితే పుల్ల గుమ్మడికాయ తెచ్చేటప్పుడు మీరు ఏకాదశి రోజు తెచ్చుకుంటే చాలా మంచిదండి ఇంటికి. అలాగే దానిపైన కాడ ఉంటుంది, కాడ అయితే కంపల్సరీగా ఉండాలండి. దాన్ని తెచ్చేటప్పుడు కూడా కాడ పట్టుకొని తేవాలి. పుల్ల గుమ్మడికాయని ఎప్పుడైనా కింద పట్టుకోకూడదు అనమాట. సో కాడతో పట్టుకోవాలి. కాడ ఉన్న పుల్ల గుమ్మడికాయనే కొనుక్కొని తెచ్చుకోండి మార్కెట్ నుంచి. మార్కెట్ నుండి తెచ్చాక దాన్ని క్లీన్ చేయకూడదండి, అంటే వాటర్తో కడగకూడదు. కడగకుండానే దానికి పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి. ఇక్కడ నేను పసుపు కూడా వాటర్తో కాకుండా నేను గులాబీ వాటర్ ఉంటుంది కదండి, దాంతో రోజ్ వాటర్తో నేనైతే పసుపు ఎప్పుడు అమ్మవారికి పెట్టినా కూడా, అలాగే నేను మనం గౌరీదేవికి పసుపు పెడతాం కదండి, నేనైతే రోజ్ వాటర్ యూజ్ చేస్తానండి. సో మీరైతే నార్మల్ వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ యూజ్ చేసి ఇలా మీరు రెడీ చేసుకోండి పుల్ల గుమ్మడికాయని. సో పుల్ల గుమ్మడికాయ బొట్లు అనేది మీకు నచ్చినట్టు పెట్టుకోండి. ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. సో ఇలా అలంకరించుకొని పెట్టేటప్పుడు అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగా పెడితే మంచిగా ఉంటుందన్నమాట. సో ఇంకా ఆదివారం పడిందంటే ఇంకా మంచిదన్నమాట. సో మీరు ఎప్పుడైనా పుల్ల గుమ్మడికాయ ఇంట్లో పెట్టేటప్పుడు అమావాస్య తిథి రోజు పెట్టుకోండి, చాలా మంచిది. సో నేను కూడా రెడీ చేశాను, చూసారు కదా, మొత్తం ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఈరోజు. సో ఇలా బయట పెట్టుకొని దానికి ధూపం కూడా వేశానండి. సో అప్పుడప్పుడు ఇంట్లో ఎప్పుడు ధూపం వేసినా సో ఆ రోజు బయట ఈ గుమ్మడికాయకి ఇలా సింహద్వారానికి కూడా ధూపం ఇస్తానండి. సో తర్వాత చేయాల్సింది అమావాస్య రోజు ఏంటంటే, ఇలా ఒక కొత్త ప్రమిదలు 2 తీసుకొని దాంట్లో కల్లుప్పు అంటారు కదండి, గడ్డుప్పు, దాన్ని వేసుకొని ఇలా ఒక నిమ్మకాయని 2 చెక్కలుగా కట్ చేసి ఒకదాన్ని పసుపుతో ఇంకొక దాన్ని కుంకుమతో ఇలా మనం ఇలా అలంకరించుకొని ఈ రెండింటిని కూడా సింహద్వారం దగ్గర పెట్టి దీపం వెలిగించి ధూపం కూడా వేసి అక్కడ గడప పూజ చేసుకోవాలండి. సో ఇలా అమావాస్య రోజు చేసుకుంటే చాలా మంచిదండి. సో ఇలా నేనైతే ఇలా పూజ చేసుకొని మొత్తం కూడా ధూపం బయట మొత్తం సింహద్వారానికి వేసుకున్నా. తర్వాత ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే, ఇలా ఎర్ర నీళ్ళతో మనం ఎవరైనా వచ్చిన ఎర్ర నీళ్ళతో కూడా దిష్టి తీస్తూ ఉంటాం. అలాగే నేను ఇక్కడ ఎర్ర నీళ్ళు అంటే కుంకుమ నీళ్ళు, నాకు సున్నం దొరకలేదు కాబట్టి నేను కుంకుమ నీళ్ళు చేసుకున్నా. ఒకవేళ మీకు సున్నం దొరికితే సున్నం కూడా వాటర్లో కలిపితే ఇలాగే రెడ్ కలర్ వస్తుందండి. వేసుకొని దాంట్లో 2 తమలపాకులు వేసుకొని కల్లుప్పుని మధ్యలో వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఒక పోగులా వేసుకోవాలి, ఎందుకంటే అది కరిగిపోతుంది కదండి. సో ఇప్పుడు దాంట్లో ఒక 3-4 లవంగాలు వేసి దానిపైన ముద్ద కర్పూరం కానీ పచ్చి కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ పెట్టి ఇలా హారతిని వెలిగించుకోవాలి. వెలిగించి ఇంట్లో అన్ని సైడ్లు ఇంట్లో నెమ్మదిగా అండి. సో చేయి మీదకి హారతి రాకుండా నెమ్మదిగా ఇల్లంతా తిప్పాలండి. తిప్పి ఇంట్లో ఎక్కడ చీకటి ఉంటుంది కదా అలాంటి ప్లేసుల్లోన, అంటే లైట్ వెళ్ళని ప్లేసుల్లోన, అలాంటిలో అన్నిటికీ ఇల్లంతా ఒకసారి చూపించి, దేవుడికి చూపించకండి, మిగతా అన్ని ప్లేసుల్లో కూడా చూపించి ఆ హారతిని తీసుకువెళ్ళి సింహద్వారం దగ్గర పెట్టి సింహద్వారానికి కూడా 3 సార్లు మీరు క్లాక్ వైజ్ తిప్పుతూ సో దిష్టి అనమాట తీయండి. తీసి ఈ నీటిని బయటికి తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. వేసి బయటికి ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కోండి. సో మీరు పిల్లలకి దిష్టి తీసిన తర్వాత కూడా కాలు చేతులు కడుక్కోవాలండి. సో ఇలా చేశారంటే చాలా మంచిదండి. మీకు నమ్మకం ఉంటే అమావాస్య రోజు ఇలా చేసి చూడండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.